హాయ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో భాగంగా మెయిన్ ఆర్టికల్స్, చూద్దాం. అందులో ఫస్ట్‌దొచ్చేసి బ్రిక్స్‌కి సంబంధించింది. ఈ యొక్క బ్రిక్స్‌కి సంబంధించింది మనకు ఫస్ట్ ఆర్టికల్ ఇచ్చారు. బ్రిక్స్ దేశాల సదస్సు అయితే రంగానికి సిద్ధమవుతుంది. వేదిక ఏదంటే విశాఖపట్నం. ఈ విశాఖపట్నంలో దేని గురించి జరుగుతుందంటే, ఈ నెల 22, 23 తేదీల్లో బ్రిక్స్ దేశాల యువజన క్రీడా మంత్రుల సమావేశాలైతే నిర్వహిస్తున్నారనమాట. ఎక్కడ? విశాఖపట్నంలో. విశాఖపట్నంలో మనకి 22, 23 తేదీల్లో బ్రిక్స్ దేశాల యువజన క్రీడా మంత్రుల సమావేశాలు నిర్వహించడం అయితే జరుగుతుందనమాట. అది మనం ఇంపార్టెంట్ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇదేంటి? యువజన క్రీడల మంత్రుల యొక్క సమావేశం అనమాట. ఇందులో మనకి బ్రిక్స్‌కి సంబంధించి ప్రిలిమ్స్‌లో మనకి బిట్ వస్తుంది. ఇంతవరకు 4 బిట్లు చెప్పాము. ఇప్పుడు ఇది 5వ బిట్‌గా చెప్తున్నాననమాట. ప్రిలిమ్స్‌లో రావడానికి అవకాశం ఉంటుంది. నోట్ చేసుకోండి. ఇందులో బ్రిక్స్‌కి సంబంధించి మనం ఇది మెయిన్ బ్రిక్స్ సమావేశం ఎప్పుడు జరుగుతుంది? న్యూఢిల్లీలో మనకి దీని మీద బిట్ అడుగుతాడు. న్యూఢిల్లీలో సెప్టెంబర్ ఇప్పుడు వస్తుంది కదా, ఆగస్ట్ అయిపోతే సెప్టెంబర్ 12, 13, 2026 మనకి బ్రిక్స్ సమావేశం అయితే జరుగుతుందన్నమాట. అసలైంది సెప్టెంబర్ 12, 13 తేదీల్లో 2026లో బ్రిక్స్ సమావేశం జరుగుతుంది. అది ఎన్నివాది? క్రింది ప్రకటనలు సరైనవా కాదో అడుగుతాడనమాట. అది 18th సమావేశం. గుర్తుంచుకోండి, దాని మీద బిట్ అడుగుతాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్లో వాడు బయటికి వెళ్ళిపోకుండా మనం ఎక్కడే డెప్త్ చదువుకోవాలన్నమాట. ఈసారి మనకి థీమ్ ఏంటి? బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. ఇది మనకి థీమ్. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. ఇది మనకి ఈసారి థీమ్. ఏ విధంగానైనా అడగొచ్చు. ప్రకటనలో సరైనవేవి తప్పేవి అని అడుగుతాడు అనమాట. ట్రై చేయండి, ఓకేనా? బ్రిక్స్లో మనకి 11 దేశాలు అయితే ప్రస్తుతానికి మనకి ఉన్నాయి. స్టార్టింగ్లో మనకి బ్రిక్ ఉండేది, తర్వాత సౌత్ ఆఫ్రికా వచ్చి చేరింది, అప్పుడు బ్రిక్స్ అయింది. 2024లో ఈజిప్టు, ఇథియోపియా, ఇరాను, యుఏఈ ఇవి మనకి వచ్చాయన్నమాట. ఈజిప్టు ఏమేమి వచ్చాయి? 2024లో ఏవేవి ఇక్కడ ఇచ్చాడు చూడండి, అన్ని దేశాలు. ఇందులో 2024 యాడ్ అయినవి ఏవంటే ఈజిప్టు, ఇథియోపియా, ఇరాను, యుఏఈ ఈ 4 వచ్చాయి 2024లో. 2025లో మనకి ఇండోనేషియా ఒకటి చేరింది. 2025లో మనకి ఇండోనేషియా చేరింది. 2024లో 4 చేరాయి. 2025లో మనకి ఒకటి చేరింది. 2026లో సౌదీ అరేబియా. యాక్చువల్గా సౌదీ అరేబియా 2023లోనే చేరింది, కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటి బ్రిక్స్ అఫీషియల్ వెబ్సైట్ చూస్తే 11 దేశాలు అయితే ఉన్నాయి. అందులో సౌదీ అరేబియా కూడా యాడ్ అయింది అనమాట. ఇలాగా సౌదీ అరేబియా గుర్తుంచుకోండి. స్టార్టింగ్ 5 ఉన్నాయి. బ్రిక్స్ అంటే 5, ఇక్కడ 4, 9 అయినాయి. ఇదొకటి 10, ఇదొకటి 11. టోటల్గా మనకి గుర్తుంచుకోండి, ఆర్డర్ ఇలా గుర్తుంచుకోండి. బ్రిక్స్ అంటే 5, ఆ 5కి ఈజిప్టు,
ఈజిప్టు, ఇథోపియా, ఇరాను, యుఏఈ ఇవి యాడ్ అయినాయి. 4, 5, 4, 9 ఇంక 2 కావాలి. ఇండోనేషియా 2025లో యాడ్ అయింది. సౌదీ అరేబియా 26లో యాడ్ అయింది. ఇది మనకి మొత్తం 11 అయ్యాయి. అలా గుర్తుంచుకోండి. ఇది బ్రిక్స్. అలాగే ఈ బ్రిక్స్లో భాగంగా మనకు చాలా జరిగాయి. ఈ బ్రిక్స్లో సదస్సులో భాగంగా మనకి చాలా జరిగాయి. అందులో బ్రిక్స్ సమ్మిట్ 2026 ఎనర్జీ కోఆపరేషన్ మీద మనకి ఇది 11th మీటింగ్ అనమాట. ఎనర్జీ కోఆపరేషన్ 11th మీటింగ్ మనకి జూన్లో జరిగింది. మొన్న జూను 25, 26లో గురుగ్రామ్. ఎక్కడ? గురుగ్రామ్లో జరిగింది. థీమ్ ఏంటి? ఎనర్జీ ఫర్ ఆల్. ఎనర్జీ ఫర్ ఆల్. బ్రిక్స్ ఎనర్జీ సమ్మిట్ జరిగింది. ఇంధన రంగం మీద జరిగింది. 11వది గురుగ్రామ్లో జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అదే ఇందులోని భాగంగానే బ్రిక్స్లో భాగంగానే మనకి బ్రిక్స్ ఇండస్ట్రీ పరిశ్రమల గురించి బ్రిక్స్ ఇండస్ట్రీ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. మినిస్టర్స్ మీటింగ్ ఎక్కడ జరిగింది? మినిస్టర్స్ మీటింగ్ జైపూర్. ఎక్కడ జరిగింది? జైపూర్లో జరిగింది అనమాట. అదిన్నోది 10th. 2 చెప్పాను ఇప్పటికి. ఎనర్జీ ఒకటి, ఇండస్ట్రీ ఒకటి. అది గురుగ్రామ్లో జరిగింది, ఇది జైపూర్లో జరిగింది. ఇది కూడా జరిగిపోయింది. ఇంకొకటి ఉంది బ్రిక్స్ టూరిజం. ఇది షెడ్యూల్ చేశారు, ఇంకా డేట్ ప్రకటించలేదు. వెన్యూ బ్రిక్స్ టూరిజం. ఇది మనకి జైపూర్లోనే చేస్తారు. వెన్యూ చెప్పారు కానీ డేట్లు ఇవ్వలేదు. ఇది కూడా గుర్తుంచుకోండి. బ్రిక్స్ టూరిజం మీద ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మనకి త్వరలో అవుతుంది. చూడండి, బ్రిక్స్కి సంబంధించి అసలైనదైతే న్యూఢిల్లీలోన జరుగుతుంది. బ్రిక్స్లో సభ్య దేశాలు 11 అని చెప్పుకున్నాము. అసలైంది 4వసారి మనం నిర్వహిస్తున్నాము బ్రిక్స్ సదస్సు న్యూఢిల్లీలో. అది అసలైంది అయితే 18వది. అందులోని ఇవన్నీ కావాలన్నమాట. అన్ని రంగాలని విస్తరించడానికి ఇవన్నీ చేపడుతున్నామని గుర్తుంచుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్. ఇదంతా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంతవరకు మనము బ్రిక్స్ గురించి చూసాం. అలాగే ఇంకా బ్రిక్స్లో మరికొన్ని ఉన్నాయి. లాస్ట్ది బ్రిక్స్ ఇప్పుడు జరుగుతున్నది ఏది? ఇప్పుడు జరుగుతుంది బ్రిక్స్ యూత్ మినిస్టర్స్ మీటింగ్. ఇదేటిది? బ్రిక్స్ యూత్ మినిస్టర్స్ మీటింగ్. అంటే యూత్ మినిస్టర్స్ మీటింగ్. ఇది క్రీడల మీద అవగాహన పెంచడానికి. ఇది బ్రిక్స్ యూత్ మినిస్టర్స్ మీటింగ్. అదే ఇంకొక రెండు ఉన్నాయి. అదంతా నోట్ చేసుకోవాలి మీరు. బ్రిక్స్ యూత్ సమ్మిట్ అండ్ బ్రిక్స్ యూత్ కౌన్సిల్ మీటింగ్. బ్రిక్స్ యూత్ సమ్మిట్ అండ్ బ్రిక్స్ యూత్ కౌన్సిల్ మీటింగ్. ఇది ఆల్రెడీ జరిగిపోయి 19, 20 ఆగస్ట్. నిన్న ఈరోజు ఆగస్ట్ 26. ఎక్కడ జరిగిందంటే గాంధీనగర్, గుజరాత్లో జరిగింది. గుజరాత్. ఇంతటితో బ్రిక్స్ క్లోజ్ చేస్తాం. ఎక్కడి నుంచి ప్రిలిమ్స్లో ఒక బిట్ అడుగుతాడు, నోట్ చేసుకోండి ఇవన్నీ. ప్రిలిమ్స్లో ఇంకొక బిట్ మీకు యాడ్ చేశాను. ఇప్పటికి 5 బిట్లు అయినాయి. 150 బిట్లలో 5 బిట్లు ఇచ్చాను మీకు, గుర్తుంచుకోండి. రైట్, బ్రిక్స్కి క్లోజ్ చేసాం. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సిఏఎస్కి సంబంధించింది అనమాట. ఇదేంటంటే సెబీకి సంబంధించి, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మన యొక్క భారతదేశ మార్కెట్ల గురించి ఇది మానిటరింగ్ సంస్థ, అలాగే రెగ్యులేటరీ సంస్థ కూడా అనమాట. అయితే సిఏఎస్, ఈ యొక్క సిఏఎస్ అంటే మనకి ఏంటంటే క్లోజింగ్
క్లోజింగ్ ఆక్షన్ సెషన్. ఇదేంటంటే మనకి క్లోజింగ్ ఆక్షన్ సెషన్ అనమాట. ఇది మేము కొత్తగా తీసుకొచ్చాం. ఎప్పుడు తీసుకొచ్చారు ఇది? ఆగస్టు 3 నుంచి ఇది జరుగుతుందనమాట. ఆగస్టు 3 నుంచి ఇది క్లోజింగ్ ఆక్షన్ సెషన్ అనేటటువంటిది తెచ్చారనమాట. ఇంతకుముందు ఏ సెషన్ ఉండేదంటే ఇక్కడ చూసుకుంటే మనకి VWAP ఉండేది. ఇదేంటి? వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. VWAP ఉండేది, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. అంటే మీకు ఈ ట్రేడింగ్ అవగాహన ఉండాలి. నార్మల్గా ట్రేడింగ్ అనేటటువంటిది మనకి 9:15కి స్టార్ట్ అవుతుంది. కానీ నార్మల్ రిటైలర్స్ కానీ, ట్రేడర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ ట్రేడింగ్ చేయలేరు. మనకి 9:30కి అసలైంది మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. 9 to 9:15 మార్నింగ్ 9 to 9:15 15 మినిట్స్ మనకు అందుబాటులో ఉండదు. 15 మినిట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి యాక్చువల్గా 15 మినిట్స్ నుంచి స్టార్ట్ అయ్యి యాక్చువల్గా ఇది 3:15 వరకు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. 9:15 నుంచి 3:15 వరకు. 3:15 నుంచి మనకేంటంటే ఒక 5 మినిట్స్ క్లోజింగ్కి అవకాశం ఇస్తారనమాట. ఇది నార్మల్గా మనకి షేర్ మార్కెట్లకి యొక్క టైమింగ్స్. అయితే ఇక్కడ ఏమైందంటే క్లోజ్ చేసేటప్పుడు ప్రైస్లో మనకి స్టెబిలిటీ తేడానికి ఈ యొక్క CAS పద్ధతికి అయితే మళ్ళారనమాట. ప్రపంచ మార్కెట్లన్నీ దీన్నే ఇప్పుడు ఫాలో అవుతున్నాయని మన యొక్క సెబీ చైర్మన్ ప్రస్తుతం యొక్క తోహైన్ పాండే చెప్తున్నారనమాట. దీన్ని చెడ్డగా వాడుకోకండి, దీన్ని మంచిగా వాడండి. ఎవరైనా చెడుగా ఉపయోగిస్తే చర్యలు అయితే తప్పవు. రీసెంట్గా మనకేమైందంటే ఆగస్టు 3లో తీసుకొచ్చారు కదా దీన్ని. ఈ ఆగస్టు 3లో తీసుకొస్తే ఏం జరిగిందంటే ఇక్కడ మనకి రీసెంట్గా ఒక 2 సంస్థలు ఏం చేసాయంటే ఒక 2 రోజుల క్రితం, ఇక్కడ డేట్ ఇవ్వలేదు, ఒక 2 డేస్ బ్యాక్ ఏమైందంటే ఒక 2 సంస్థలు ఏం చేసాయంటే ఏమంటాం దాన్ని, మిస్యూజ్ చేయడానికి ట్రై చేశాయి. అందుకే ఇక్కడ మనకి 3:15 కాదు, ఒక 3:35 ఒక 20 నిమిషాలు పెంచండి అని స్టాక్ బ్రోకర్లకి సెబీ ఆదేశించింది. అయితే ఇప్పుడు ఈ యొక్క CAS యొక్క పరిస్థితి ఏంటి అంటే, ఇది మనం సపరేట్ ఆర్టికల్ చేస్తే బాగుంటుంది కరెంట్ అఫైర్స్లో. నార్మల్గా ఇలా చెప్తే మీకు అర్థం అవ్వదు. ఇది ఇంతకుముందు 30 మినిట్స్ ఒక స్టాక్ అనేటటువంటిది 30 మినిట్స్ క్లోజ్ చేసే ముందు దాని యొక్క అమ్మినవి కొన్నివి చూస్తారనమాట. ట్రేడ్ అయ్యేవి చూసి దాని యొక్క యావరేజ్ వెయిటెడ్గా వాల్యూమ్ని డిసైడ్ చేస్తారనమాట. ఒక షేర్ని మరుసటి రోజు ఆ రోజు క్లోజింగ్ పాయింట్ ఉండాలి కదా, ఆ ధర ఎంతకి ఉంది, ఆ షేర్ యొక్క ధర ఎంత అనేది మనకు తెలియాలి కదా. రిలయన్స్ ఉంది, దాని యొక్క షేర్ ధర ఎంత, 1320 అనుకుందాం ప్రస్తుతానికి. ఈ యొక్క 1320 ఎలా డిసైడ్ చేశారు? ఈ రోజు లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో దీన్ని డిసైడ్ చేస్తారు. మరుసటి రోజుకి ఇదే స్టార్టింగ్ అవుతుంది అనమాట. అలా 30 మినిట్స్ యావరేజ్ లాస్ట్లో కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళని యావరేజ్ తీసుకొని ఇది డిసైడ్ చేస్తారు. అయితే ఇప్పుడేం చేశారంటే ఒక పద్ధతి ఫాలో అవుతుంది సెబీ. ఫస్ట్ ఏంటంటే ఒక రెఫరెన్స్ ప్రైస్ని సెబీ నిర్ణయిస్తుంది. రెండో స్టెప్లో ఏం చేస్తుందంటే ఆర్డర్లని ఎంట్రీ చేసుకోండి అంటది. ఆ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో నువ్వు నేను అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేను నాకు నచ్చిన ధరకి అమ్ముతాను, లాభం ఎక్కువ కావాలని. కొన్నోడు వాడికి నచ్చిన ధరకు కొనుక్కోవాలని ఆర్డర్ పెడతాడు. ఇలాగా బయ్యర్లు సెల్లర్లు ఇద్దరు కూడా మనకేంటంటే సబ్మిట్ చేస్తారు రెండో దశలో. ఇక్కడ 2 దశలు అయినాయి. మూడో దశలో ఏంటంటే క్యాన్సిల్ చేయడం అవ్వదు మూడో దశలో. అంటే మోడిఫై చేసుకోవచ్చు కానీ క్యాన్సిల్ అనేటటువంటిది అవకాశం ఇవ్వరనమాట. 4వ దశలో ఏం చేస్తారంటే బయ్యర్లు సెల్లర్లు ఎవరైతే ఆర్డర్లు పెట్టారో అవి ఆర్డర్స్ని
మ్యాచ్ చేస్తారనమాట. కరెక్ట్ ప్రైస్ని తేడానికి మ్యాచ్ చేస్తారు. ఈక్విలిబ్రియం ప్రైస్ని తెస్తారనమాట. ఫైనల్గా సెబీ ఈక్విలిబ్రియం ప్రైస్, క్లోజింగ్ ప్రైస్ ఫిక్స్ చేస్తుంది. ఇది ప్రాసెస్ అనమాట. గుర్తించుకోండి, 1కి 10 సార్లు వినండి లేకపోతే. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, అప్పుడు అర్థమవుతుందేమో. రిలయన్స్ కంపెనీ ఉంది. ఈ యొక్క రిలయన్స్ కంపెనీ మనకి బయ్యింగ్, నేను అందులో చాలా మంది, రోజుకి లక్షల కోట్ల మందిలో బయ్యింగ్ జరుగుతుంది, సెల్లింగ్ జరుగుతుంది. సెల్ కూడా జరుగుతుంది. అయితే బయ్యర్లో ఒక 100 రూపాయలకి వాడు ట్రేడ్ పెట్టాడు అనమాట. క్వాంటిటీ 100 రూపాయలు, సెల్లింగ్ క్వాంటిటీ, బయ్యింగ్ క్వాంటిటీ, సెల్లింగ్ క్వాంటిటీ. బయ్యింగ్ ఒక 1000 రూపాయలు, 100 రూపాయలకు పెట్టిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. బై అంటే ఏం చేస్తున్నారు? కొంటున్నారు. అంటే 100 రూపాయలకి షేర్ కొంటున్నారు వీళ్ళు. అలాగే 100 రూపాయలకే కాదు, 99 రూపాయలకు కూడా బిడ్ వేసినోడు ఉంటాడు కదా, అటువంటి వాళ్ళు ఒక 2000 మంది ఉన్నారు అనుకుందాం. అలాగే 98కి కూడా వేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక 1500 మంది ఉన్నారు అనుకుందాం. ఇది కొనాలనుకుంటున్న వారి యొక్క పరిస్థితి. అట్ ద సేమ్ టైం అమ్మే వాళ్ళు కూడా ఉంటారు కదా, లాభంకి అమ్మాలని వీళ్ళు 1000 రూపాయలకు ఒకరు, 101 రూపాయలకు ఒకరు, 102 రూపాయలకు ఒకరు బిడ్లు వేస్తారు వీళ్ళు. ఇటువంటి వాళ్ళు 500 మంది ఉన్నారు అనుకుందాం, ఇటువంటి వాళ్ళు 1000 మంది ఉన్నారు అనుకుందాం, ఇటువంటి వాళ్ళు 2000 మంది ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు ఆర్డర్లు వేస్తారా, సెబీ లాక్ చేసేస్తుంది. లాక్ చేసి ఇక్కడ డిమాండ్ ఎంత ఉంది, డిమాండ్ అంటే బయ్యర్ సైడ్ డిమాండ్ ఎంత ఉంది, సెల్లర్ సైడ్ సప్లై ఎంత ఉందో రెండింటిని ఈక్విలిబ్రియం చేస్తుంది అనమాట. పరిశీలించి ఈక్విలిబ్రియం ప్రైస్ డిసైడ్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడండి, ఈక్విలిబ్రియం ప్రైస్ ఏదవుద్ది? 100, 99, 98 బయ్యర్ సైడ్ ఉంది, సెల్లర్ సైడ్ 100, 101, 102 ఉంది. ఇద్దరికి నష్టం జరగకుండా 100 రూపాయలని ఫిక్స్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఈక్విలిబ్రియం ప్రైస్, ఇదే సిఏఎస్ కాన్సెప్ట్. అర్థమైందని అనుకుంటా. ఇంత డెప్త్ ఎవ్వరు చెప్పరు మీకు, ఓకేనా? ఇదే మనకి సిఏఎస్ అంటారు. ఇది కూడా గుర్తించుకోండి, ఇది రికార్డ్ చేసి ఉంచుకోండి. మీకు రాబోయే గ్రూప్ 2 మెయిన్స్ ఎకానమీలో ఒక 2 బిట్లు దీని నుంచి వస్తాయి. రాబోయే గ్రూప్ 2 ఎకానమీలో మెయిన్స్లో 2 బిట్లు రాసి పెట్టుకోండి, ఒక పేపర్లో రాసి పెట్టుకోండి. ఈరోజు చెప్పింది డేట్ నోట్ చేసుకోండి, ఈరోజు డేట్ నోట్ చేసుకోండి. దీని మీద నీకు బిట్ అడుగుతాడని చెప్పాను, ఓకేనా? గ్రూప్ 2 మెయిన్స్లో కూడా ఒక బిట్, 2 బిట్లు ఇప్పుడు ఇచ్చాను. 300 బిట్లలో 2 బిట్లు ఇప్పుడు ఇచ్చాను గ్రూప్ 2లో. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 బిట్లు ఇచ్చాను, నోట్ చేసుకోండి. అలా అంటున్నప్పుడల్లా కూడా తర్వాత మీకు అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఐటీకి ఏఐ డిఫ్లేషన్ ఏం లేదు. ఇప్పుడు ఏఐ రావడం వల్ల ఏమవుతుందంటే, ఐటీ ఇన్ఫోసిస్ ఉంది, జాగ్రత్తగానండి. ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది. ఇంతకుముందు 10,000 మంది రిక్రూట్మెంట్ జరిగేది. ఆ ప్రాజెక్టులు, వాళ్ళకి వచ్చే ప్రాజెక్టులు బట్టి అందరూ పనిచేసేవారు అనమాట. ఇప్పుడు ఒక్క ఏఐ ఏజెంట్ కానీ మనం డెవలప్ చేసుకుంటే, ఒక మోడల్ని మనం డెవలప్ చేసుకుంటే 10,000 చేసే మంది పని 10 మంది ఏఐ ఏజెంట్లు పెట్టుకుంటే చాలు. అటువంటప్పుడు ఇంతమంది ఎందుకు అనవసరం, శాలరీలు వేస్ట్. అందుకనే వాళ్ళు తగ్గించుకుంటున్నారు అనమాట. అదే డిఫ్లేషన్, తగ్గిపోతుంది, ఓకేనా? ఐటీకి మనకి ఏఐ అనేటటువంటిది ఒక అవరోధకంగా మారింది అనమాట. ప్రజలు, ఎంప్లాయీస్ తగ్గిపోతున్నారు, ఏఐ ఏజెంట్లు పెట్టుకొని లాభాల శాతాన్ని పెంచుకుంటున్నారు. అదే ఇక్కడ ఆర్టికల్. ఇక్కడ సంజయ్ మల్హోత్రా గారు ఏం చేస్తున్నారంటే, వడ్డీ రేట్లపై వేచి చూచే ధోరణి ఉంటే మంచిది ప్రస్తుతానికి అంటున్నారనమాట. ఎందుకంటే సంక్షోభం అంతగా ఏం ఇంపాక్ట్ అవ్వలేదు, సర్దుకున్నది. అలాగే డిమాండ్ సప్లై కూడా కరెక్ట్గానే ఉంది. అందుకే అంత ఒత్తిడిలో కూడా ఈ మొదటి త్రైమాసికం అనేటటువంటిది అంచనాలకు మించి అయితే రాణించాము. కాబట్టి ఇదే వేచి ధోరణి మేము కంటిన్యూ చేస్తామని చెప్తున్నారనమాట. అక్టోబర్లో 5, 6, 7 సమావేశాల్లో తేదీల్లో మనకి మానిటరింగ్ పాలసీ కమిటీ మళ్ళీ మీట్ అయ్యి వడ్డీ రేట్లు ఏం చేయాలి, పెంచాలా తగ్గించాలా అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది అనమాట.
వడ్డీ రేట్లు ఎప్పుడు పెంచుతుంది, వడ్డీ రేట్లు ఎప్పుడు తగ్గిస్తుంది. మన యొక్క ఎకానమీ క్లాస్ ఎవరైతే చూస్తారో ఆల్రెడీ ఎకానమీ సెకండ్ చాప్టర్ మనం క్లోజ్ చేసుకున్నాం, చూడండి అక్కడ మీకు అర్థమవుతుంది అనమాట. ఆర్థిక వృద్ధికి తోడ్పడాలంటే వెంటనే ఏం చేస్తుంది, వడ్డీ రేట్లని తగ్గించేస్తుంది. ఆర్థిక వృద్ధికి కాకుండా ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణానికి అనుకూలంగా ఉండాలంటే వడ్డీ రేట్లు మనకి ఇంపార్టెంట్. ఆర్థిక వృద్ధి ఒక పక్కన మెయింటైన్ చేయాలి, ద్రవ్యోల్బణాన్ని కూడా ఇంపార్టెంటే. ద్రవ్యోల్బణానికి మొగ్గు చూపితే రేట్లు పెంచేస్తుంది అనమాట. అది ఇక్కడ ఇంపార్టెంట్. డిమాండ్ సప్లై కరెక్ట్గా చూసుకొని చేస్తుంది అనమాట ఆర్బీఐ. ఎస్బీఐ నుంచి ఎవరికైతే ఎస్బీఐ ఖాతా ఉందో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పొచ్చు. అక్టోబర్ 1 నుంచి అయితే మీ యొక్క ₹1000 ఉంచండి, 2000 ఉంచండి, ఆ మినిమం బ్యాలెన్స్ ఏమీ లేవు. ఓకేనా, అది మనకి ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుంది. అలాగే మనకి ఈ యొక్క అక్టోబర్ నుంచి అయితే ఇది అమలు అవుతుంది. ఒక నెలలో మీరు ఏంటంటే ఒక 4 సార్లు ఏటీఎం ఉపయోగించి విత్డ్రా చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఛార్జీలు విధించరు. కాకపోతే ఆ తర్వాత 5వ నుంచి ఏంటంటే ₹15 వేస్తారు. కాబట్టి ఎవరు ఏటీఎంకి వెళ్ళకండి, జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించింది అనమాట. దీనికి మళ్ళీ జిఎస్టీ కూడా వేస్తాడు. ఈ ₹5కి జిఎస్టీ కూడా వేస్తాడు. మొత్తం ₹7, ₹8 అవుతుంది అనమాట. దీనికి ఎక్స్ట్రా వేస్తే 15కి ఒక ₹5, ₹6 కలిపితే ₹20 అవుతుంది అనమాట. కాబట్టి జాగ్రత్త. కాబట్టి ఇక్కడ నుంచి ఎవరు ఏటీఎంలో మనీ అనేది తీయకుండా యూపీఐ పేమెంట్సే చేస్తూ ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్ రేపైతే మనకి అంటే ఈరోజు మనకి తమిళనాడు చెన్నైలో సౌత్ ముఖ్యమంత్రుల సమావేశం అయితే సదరన్ ముఖ్యమంత్రి సమావేశం అయితే జరుగుతుంది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అయితే వెళ్ళారు. అక్కడ మనకి ఆ మీటింగ్ లో మాకు 52,000 కోట్లు అయితే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి అని అమిత్ షాను అడుగుతారనమాట. దీనికి చైర్మన్, హోంశాఖ వ్యవహారాల మంత్రి చైర్మన్ ఎవరంటే అమిత్ షా. దీనికి మనకి చైర్మన్ గా ఉన్నారు, వాళ్ళని అడుగుతారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసి లోకయుక్త ఎవరు నియమించారంటే మనకి చల్లాప్రగడ మల్లికార్జునరావు. గుర్తించుకోండి, ఒక నేమ్ పాయింట్ లో గుర్తించుకోండి. ఏది ఏమైనా అక్టోబర్ చివరి నాటికి స్థానిక ఎన్నికలు అయితే అవుతాయి అనేసి హైకోర్టులో మనకి ఏజీ అయితే ఒక అఫిడవిట్ అయితే దాఖలు చేసి చెప్తున్నారనమాట. ఏది ఏమైనా 50% రిజర్వేషన్కి వెళ్ళకండి, ఒకవేళ వెళ్తే మళ్ళీ పెండింగ్లు గట్ట ఉంటాయి, కేసులు వేస్తారని హైకోర్టు చెప్తుంది. అటువంటిది ఏమీ లేదు, ఎప్పటిలాగా మేము 33% రిజర్వేషన్ అమలు చేస్తున్నామని ఏజీ జనరల్ అయితే చెప్తున్నారనమాట. అక్కడ అటార్నీ జనరల్ ఉంటారు, ఇక్కడ అడ్వకేట్ జనరల్ ఉంటారు. ఇది హైకోర్టుకి సంబంధించింది కాబట్టి అడ్వకేట్ జనరల్ ఇక్కడ ఉంటారనమాట. ఆయన కోర్టుకి చెప్తున్నారు. అది ఇక్కడ ఇంపార్టెంట్. స్థానిక సంస్థల ఈ ఎన్నికలు అయితే కానీ మనకు నిధులు రావు, అందుకే ఇవి నిర్వహిస్తున్నాం అనమాట. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా రోజులు బట్టి ఇది మనం చూస్తున్నాం. ఈ 3 ఫేసులు గుర్తురాగానే మనకి ఇది పాకిస్తాను, ఇది సౌదీ అరేబియా, ఇది తుర్కీయే. పాకిస్తాన్కి ఏంటి బలం ఉంది, అణ్వాయుధ అస్త్రాల్లో బలం ఉంది. వార్ హెడ్లు ఎంత 170 ఉన్నాయి. సిప్రి నివేదిక చెప్పింది మొన్నే. ఇంపార్టెంట్ బిట్, ప్రిలిమ్స్ లో అడగడానికి అవకాశం ఉంది, బిట్ అని చెప్పట్లా. అలాగే మనకి సౌదీ అరేబియా అనగానే అపారమైన మనకి చమురు నిల్వలు ఉన్నాయన్నమాట, ఆర్థికంగా బలంగా ఉంది. తుర్కీయే అనగానే మనకి నాటో సంస్థలో ఇది ఒక భాగము, గట్టి సాంకేతిక పరిజ్ఞానంతో కలిగినటువంటి అణ్వాయుధ అస్త్రాలను మోసుకెళ్లేటటువంటి క్షిపణులు దీని సొత్తు. ఇటువంటివన్నీ కలిసి నీ మీద జాడి జరిగితే, పాకిస్తాన్ మీద జాడి జరిగితే మా మీద జరిగినట్టే అనేటటువంటి ఒప్పందం అయితే ఇవి కుదుర్చుకున్నాయి. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం. చిన్న పరిశ్రమలకైతే మనకి ఒక పెద్ద మార్కెట్ అయితే ఇప్పుడు లభిస్తుంది. గత 15 రోజులు బట్టి ఇది మనం చూస్తున్నాము. భారతదేశం నుంచి మోదీ అయితే బ్రిటన్కి వెళ్ళి మనం ఏంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే ఇక్కడ మనకి అమలవుతుంది. అందులోని భాగంగా మనకి CEPA కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్లు కూడా చాలా దేశాల్లో మనకి పర్యటన చేసి కుదుర్చుకున్నారు. దీన్ని మనం ఎంఎస్ఎంఈలు, మన యొక్క ఎంఎస్ఎంఈలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్ ఎకానమీలో బిట్ ఎంఎస్ఎంఈలో ప్రస్తుతానికి మన దగ్గర 20 లక్షలకు పైగా ఉన్నాయి.
ఆ యొక్క సంస్థలకు మనం ఊతమివ్వాలి. ఊతమివ్వాలంటే ఏం చేయాలి? భారతదేశంలో ఉండేటటువంటి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి ఎంఎస్‌సి పార్కులు మనం నిర్వహించాలి. 175 నియోజకవర్గాల్లో 175 పార్కులు నియమిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారనమాట. ఇది గాని అమల్లోకొస్తే భారతదేశంలో ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పాదక సామర్థ్యత పెరిగి, ధరల యొక్క ఉత్పత్తి సామర్థ్యం పెరిగి మనకేమవుతుంది? ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగి డిమాండ్ పెరుగుతుంది. ఇది ఆర్థిక వృద్ధికి దోహదమైతే చేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి అనే నినాదం కూడా ఇక్కడ నెరవేరుతుందనమాట. తద్వారా మనం 2047 కల్లా మనం ఒక స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 11 సూత్రాల్లో ఒక సూత్రమైనటువంటి ఆర్థిక వ్యవస్థని 302 లక్షల కోట్లకి తీసుకెళ్లగలగాలనేది టార్గెట్ పెట్టుకున్నాం 2047కి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ బిట్ పడడానికి అవకాశం ఉంది. ఫిక్స్ అని చెప్పట్లా. నేను చెప్పిన ప్రతి మాట ఒక బిట్ రూపంలో మీరు చూడాలన్నమాట. ఎందుకంటే నేను బిట్స్ రూపంలో డిస్కషన్ అనేటటువంటిది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి తిరుగుండదు. ఎవరైతే కరెంట్ అఫైర్స్ చదువుతారో వాళ్ళకి తిరుగుండదు. మెయిన్ సబ్జెక్ట్స్ నేను చెప్తున్నాను. మెయిన్ సబ్జెక్ట్స్ అయితే చెప్తున్నాను. అన్ని సబ్జెక్టులు చెప్తున్నాను కానీ అందులో నుంచి మనకి మాక్సిమం కవర్ చేస్తాను. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ కలిపి చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్ మెయిన్స్‌లో కలిపి చెప్తున్నాను కాబట్టి మీకు కవర్ అవుతది. లేకపోతే అక్కడ బిట్లు పడడానికి అవకాశం ఉండదనమాట. అక్కడ ఏవైనా మిస్ అయితే ఇక్కడ కవర్ చేస్తానన్నమాట. అది గుర్తుంచుకోండి. హంద్రీనీవాకైతే మనం 1323 కోట్లయితే మనకి మంజూరైతే జరిగింది. యువతల ప్రాజెక్టులు ఇచ్చేస్తాడు, యువతల మ్యాచింగ్ చేయండి అంటాడు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి హంద్రీనీవా. కృష్ణా నదీ జలాలు బ్యాక్ వాటర్స్‌ని మనం ఏం చేస్తామంటే రాయలసీమ కరువు ప్రాంతాలకి పంపిణీ చేసి వాటి యొక్క దాహార్తిని, సాగునీటిని, అలాగే ఆయకట్టుని ఇక్కడ మనకి కలిగిస్తామన్నమాట. అది గుర్తుంచుకోండి హంద్రీనీవా ప్రాజెక్ట్ అనగానే. అలాగే మనకి ఓఎన్జీసీ మనకి తిరుపతిలో మనకు తెలుసు ముగ్గురాయికి ఫేమస్. తిరుపతిలో మనకి ముగ్గురాయి ఫేమస్ అనమాట. ఎప్పుడైతే ఆయిల్ డ్రిల్లింగ్ చేస్తామో ఆ డ్రిల్లింగ్‌ని తట్టుకోవడానికి ఈ ముగ్గురాయిని వాడతామన్నమాట. అందులో భాగంగా ఓఎన్జీసీ అనేటటువంటి సంస్థ ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి లీజుకు తీసుకుందనమాట. వాళ్ళ నుంచి ఆ యొక్క ఏమంటాము దాన్ని, ముగ్గురాయిని. ఇందులో అవకతవకలు జరిగాయి అని చెప్తుందనమాట. యాక్చువల్‌గా మనకి బి గ్రేడ్ స్పెసిఫిక్ గ్రావిటీ 4.1 ఈ గ్రేడ్‌ని మనం ఉపయోగిస్తామనమాట. కానీ వీళ్ళేంటి బి గ్రేడ్ కాకుండా సీడీలను కూడా తవ్వి ఎవరైతే పాట పాడారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓఎన్జీసీకి నాసి రకంది సప్లై చేస్తున్నారు అని ఇక్కడ మనకు ఒక ఆడిట్ అయితే వచ్చిందనమాట. దాని మీద విజిలెన్స్ అధికారులు ఇక్కడ ఎంక్వైరీ జరుగుతుంది. దాని గురించి ఇదంతా అనమాట ఆర్టికల్. ఇది అవసరం లేదు. నిన్న ఏమంటే అశ్విని వైష్ణవ్ ఆమెన మనకి యూనియన్ మినిస్టర్ గూడూరు, గుమ్మిడిపూండి ఈ రెండింటి మధ్య 3-4 రైల్వే లైన్లు విస్తరిస్తాం. ఇక్కడ 2 ఉండేవి. మరొకటి 3వ ట్రాక్, 4వ ట్రాక్ కూడా వేస్తున్నామని చెప్తున్నారనమాట. గూడూరు అంటే మనకు సంబంధించి తిరుపతి నుంచి గుమ్మిడిపూర్ అంటే తమిళనాడు వరకు ఇది విస్తరిస్తుంది. ఇది మనకి లాజిస్టిక్స్ పరంగా ఉపయోగపడుతుందనమాట అని చెప్తున్నారు. తర్వాత ఆర్టికల్ మనకు వచ్చేసి కొవ్వాడ అణు విద్యుత్, ఇది కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అణు విద్యుత్ సంస్థ అనమాట. ప్రస్తుతానికి పెండింగ్ నిధులు ఉన్నాయి, దాని గురించి చెప్తున్నారు. ఏది ఏమైనా ఇక్కడ ఎకరాలు అయితే సేకరణ జరిగిపోయింది. 2000 ఎకరాల సేకరణ జరిగింది. ఒకవేళ ఇది స్టార్ట్ అయితే మాట్లాడదాం. ఇది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి సైడ్ పెడదాం. ఇక్కడ ఏంటంటే వ్యవసాయంలో మనకి డబ్బులు ఉండవు. వ్యవసాయంలో మనకి మహిళలు పనిచేస్తున్నారు. మన మహిళలు పనిచేస్తున్నారు కానీ వాళ్ళకి డబ్బులు ఏమి ఉండదన్నమాట. దానివల్ల ఏమవుతాము, ఆర్థికంగా ఒక 2 లక్షల కోట్లు లాస్ వస్తుందనేసి ఒకటే ఆర్ఏజీ అనేటటువంటి వ్యవసాయ వాణిజ్య వేదిక హార్వెస్ట్ 2026 ద హిడెన్ కాస్ట్ ఆఫ్ ఉమెన్స్ ఇన్విజిబుల్ వర్క్ ఇన్ ఇండియా అగ్రికల్చర్ అనేటటువంటి పేరుతో మనకి నివేదిక ఇచ్చింది. అందులో
50% మహిళలకైతే చెల్లింపుల కరువు ఉంది అని చెప్తున్నారనమాట. అంతగా ఇది మనకు అనవసరం. కాబట్టి సైడ్ పెట్టొచ్చు. సీడాప్ ఉద్యోగ కల్పనలో మనమే టాప్. ఇక్కడ మనకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ వికాస్ యోజన, అందులో భాగంగా మనకి లక్ష్యం అయితే ఎంత పెట్టుకున్నాము, శిక్షణ ఎంత ఇచ్చాము, నియామకాలు ఎన్ని జరిగాయి, 3 నెలలకు పైగా అందులో ఉద్యోగాలు ఇంతమంది చేస్తున్నారు. మనకి సెంట్రల్తో పోలిస్తే మనం బాగా ఉద్యోగాలు అయితే ఇస్తున్నామని చెప్తున్నారనమాట. ఇది సీడాప్లో ఈరోజు ఆర్టికల్స్. కాబట్టి ఈరోజు ఆర్టికల్స్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్ చెప్పాను, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 బిట్లు చెప్పాను. కాబట్టి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. నోట్స్ అయితే రాసుకోండి.